సెక్రటేరియట్లో బిజీగా గడిపారు సీఎం రేవంత్. మంత్రులు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించారు. కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇటు పేదలకు సోలార్ ఫ్రీ విద్యుత్ అందించే అంశంపై సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ చైర్మన్తో ఉత్తమ్ భట్టి చర్చించారు. మరోవైపు గవర్నర్ తమిళిసైని కలిసిన సీతక్క మేడారం జాతరకు ఆహ్వానించారు. సెక్రటేరియట్లో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. గనులు, భూగర్భ వనరుల శాఖపై సమీక్షించారు. ఈ సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరయ్యారు. గనులు, భూగర్భ వనరులపై సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత క్రిప్కో ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ చైర్మన్ రిచర్డ్స్ రూసో విద్యుత్ రంగంలో తన అనుభవాలను మంత్రులకు వివరించారు. డిస్కంలు, ఎనర్జీ స్టోరేజ్, విద్యుత్ సామర్థ్యం పెంపుపై చర్చించారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఉచితంగా సోలార్ పవర్ అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్జీఓల ఆసక్తిపై మంత్రులు అడిగి తెలుసుకున్నారు. బడ్జెట్ సమావేశాలకు వెళ్లే ముందు ప్రజాభవన్లో నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం వెంట పలువురు అధికారులు ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై విమర్శలు సరికాదన్నారు. కేసీఆర్ హయాంలోనే మహేందర్ రెడ్డి డీజీపీగా పనిచేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఆంధ్ర వారిని పెంచి పోషించిందే కేసీఆర్ కుటుంబమని ఫైర్ అయ్యారు కొండా సురేఖ. కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని, మహేందర్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్ర వ్యక్తిని ఎలా నియమించారు, వాళ్ళు తెలంగాణ యువతకి ఏం న్యాయం చేస్తారు, నిజంగా అసలు ఆమె ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటా ఉన్నాయి. గవర్నర్ తమిళిసైని కలిశారు మంత్రి సీతక్క. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు సీతక్క. ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జాతర ప్రారంభమవుతోంది.